హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న ఒక శారీ, అలాగే ఫ్లిప్కార్ట్లో ఒక లెహంగా అండి. నెట్ది చాలా బాగుంది, మంచి క్వాలిటీతో ఉంది. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందనమాట. ఎలా వచ్చాయంటే చూద్దామా మరి. ఈ శారీ వచ్చేసి 364 ఎంత పడిందండి, 354 పడింది. బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇలాంటి బ్లౌజ్ మనం ఏ శారీ లేకనే పేరప్ చేసుకోవచ్చు అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. రా సిల్క్లోనే మంచి క్లాత్ అండి. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. పన్నా ఎక్కువ ఉందన్నమాట, చాలా బాగుంది. అలాగే ఈ శారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని తెప్పించాను. కానీ ఇదైతే అంత మెరుగు అంత కిందికి రాలిపోతూ ఉందండి. మనం శారీ మీద ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. లాంగ్ ఫ్రాక్, లెహంగా అలాంటి అయితే చాలా బాగుంటుంది. కానీ ఇది వచ్చేసి ఈ మెరుగు వచ్చింది కదా, ఇదంతా రాలిపోతూ ఉందండి. ఇదైతే ఉండదన్నమాట, తొందరగా వెళ్ళిపోతుంది. అందుకని నాకు నచ్చలేదు ఈ శారీ అయితే. కానీ తీసుకొచ్చాను కదా, ఎలా ఉంది ఏంటి, ఈ ఫ్యాబ్రిక్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఎలా ఉంటుంది అనేది రివ్యూ ఇద్దామని అలాగే ఉంచాను అనమాట. ఇది శారీ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టుకోవచ్చు అన్నట్టు నేను పెట్టాను అనమాట. కానీ అస్సలు బాగాలేదండి. క్లాత్ బాగుంది, కానీ వీటిపైన ఇచ్చిన పెయింట్ అనేది సరిగా లేదండి. ఇదంతా రాలిపోతుంది అనమాట. మనం వాటర్లో వేసినామంటే ఒకటేసారికి వెళ్ళిపోతుంది. పైన కింద బార్డర్ కానీ అలా ఏముండదు, డిజైన్ ఏముండదు, సారీ కొంగు ఏముండదు, సపరేట్గా అట్లా ఏముండదు. అంతా సేమ్ క్లాత్ అంతా ఇలాగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, కానీ వీటిపైన ఇచ్చిన డిజైన్ అనేది వెళ్ళిపోతుంది అంతే. ఈ క్లాత్ అంతా కూడా చాలా బాగుంది, మళ్ళీ మంచి క్వాలిటీతోనే ఉంది. ఈ డిజైన్ ఒక్కటి వెళ్ళిపోతుంది. 2 టైమ్స్ వాష్ చేసినామంటే పూర్తిగా వెళ్ళిపోతుందండి, అస్సలు ఉండదన్నమాట. చాలా వేస్ట్ అనిపిస్తుంది ఇదైతే. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బాగా నచ్చేసింది. మనం వేసుకున్న వేరే శారీలలోకి వేసుకున్న కూడా మంచి క్లాత్ అండి, చాలా బాగుంది. నాకు ఈ బ్లౌజ్కి పెట్టానేమో కాస్ట్ అనేది అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, కానీ ఇది ఈ గిల్టర్ పెట్టినదంతా రాలిపోతూ ఉంది. ఇది ఒక్కటి మైనస్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మనం డ్రెస్ కుట్టించుకున్న, శారీ కట్టుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది. కానీ ఏం చేస్తావు, ఇలా వచ్చిందనమాట. బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడండి, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. చూడండి, ఇట్లా మన బ్లౌజ్ ఇది బాగుంటుంది, బాగా పార్టీవేర్ లుక్ వస్తుంది వేసుకున్నా కూడా. కానీ ఇది ఇదంతా రాలిపోతుంది. నాకు మైనస్ 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 అని చెప్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది వెళ్ళిపోతుంది, ఇది ఒకటి ఉన్న చాలా అనుకుంటే తీసుకోవచ్చండి, మరి బాగుంటుంది. నాకైతే ఎంతో ఆశతో బటర్ఫ్లైస్ వచ్చాయి కదా, చాలా బాగుంటుంది, డ్రెస్ కూడా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్ అన్నిట్లు తెప్పించుకున్నాను. కాస్ట్ తక్కువ కదా అనుకున్నాను, కానీ డిసప్పాయింట్ అయిపోయానండి. ఈ డిజైన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎవరికైనా ఇట్లా ఇది పోయినా పర్వాలేదు అనుకుంటే తెప్పించుకోవచ్చు అండి. క్లాత్ బాగుంది. అంతా ఓపెన్ అయితే చేసి చూపిను, సేమ్ అంతా ఇలాగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ లెంత్ కూడా 5 మీటర్స్ అబోవే ఉందండి. క్లాత్ అంతా కూడా నేను ఓపెన్ చేశాను, ఇప్పుడు అందుకే ఓపెన్ చేసి చూపించలేదన్నమాట. శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది. ఇట్లా వేసుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది చూడండి. మనకి నైట్ టైం కట్టుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 1 టైం కట్టుకొని 2 టైమ్స్ కట్టుకొని పడేద్దాంలే అనుకుంటే తీసుకోవచ్చండి, చాలా బాగుంది. అలాగే లెహంగా ఎలా ఉంది చూద్దాము. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంతా కింద రాలిపోయింది. మీకు వీడియో లాస్ట్లో పెడతాను చూడండి. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అండి. లెహంగా వచ్చేసి వేడి చాలా ఎక్కువైందండి, అసలు ఫ్యాన్ లేకుంటే అస్సలు ఉండలేము. కానీ సౌండ్ వస్తుంది కదా అన్నట్టు ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఇది వచ్చేసి బ్లౌజ్కి ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ ఇదైతే అంత క్వాలిటీ అయితే లేదు. అంటే ఇలాంటి బ్లౌజ్ వేసుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ కుట్టించుకుంటే వీటికి కాస్ట్ వేస్ట్ అవుతుంది అనమాట. మనం వేరేది ఇలాంటిది మ్యాచ్ చేసుకొని వేరేది ఏదైనా కానీ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇదైనా దీంట్లోకి మ్యాచ్ అవుతుంది. కానీ మెరూన్ రెడ్ వచ్చింది కాబట్టి మ్యాచ్ కాదు. నాకు సేమ్ ఇలాంటి బ్లౌజే ఉంది. ఇలాంటి బ్లౌజ్తో దీన్ని పేరప్ చేసి చూపిస్తాను, సైడ్కి పెడతాను చూసేయండి. ఇదైతే క్లాత్ అయితే అంత బాగలేదండి. చున్నీ వచ్చేసి ఇలా టేసల్స్ ఇచ్చారు చూడండి. కింద వచ్చేసి ఇవన్నీ కూడా చెమ్కీస్ ఇచ్చారండి. ఇవేం రాలిపోవు అనమాట. ఇది మిషన్తో, ఇలాంటి మిషన్ ఉందన్నమాట, అలాంటి మిషన్తో కుట్టారు. ఇది కూడా సాఫ్ట్ నెట్ అండి, మరి రఫ్ అయితే లేదనమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు. మనం వేసుకుంటే రఫ్గా ఉంటుందేమో, అట్లా అయితే ఏం కాదు. ఎలా వచ్చిందేంటో చూద్దాము. చున్నీకి ఇట్లా 2 సైడ్స్ ఇలా ఇచ్చారు చూడండి, చుట్టూ బార్డరు. నేను వేసుకున్నప్పుడు మీకు ఎలా ఉంది ఏంటనే లుక్ తెలుస్తుందండి. చూడండి, ఇలా ఉంది నెట్ వచ్చేసి. చున్నీ అంతా ఇలా ఉంటుందండి. ఏమంటే 2 మీటర్స్ ఇచ్చారండి. 2.5 అయితే మనకు ఓనికి బాగా సరిపోతుంది. ఇది లెహంగా కాబట్టి
వెనక నుంచి పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నేను అట్లా వేసుకొని చూపించలేను, ఎందుకు నాకు అట్లా నచ్చదు. కాబట్టి మామూలుగా లంగా ఓన్ వేసుకుని చూపిస్తాను, ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది మీకే. హైట్ ఉన్న వాళ్ళకైతే సెట్ కాదు, లాంగ్ ఉండదు కాబట్టి చున్నీ. చూడండి ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, లేస్ వచ్చేసి కింద టెసల్స్ ఆ సైడ్ ఇటు సైడ్ టెసల్స్ ఇలా ఇచ్చారు చూడండి. ఇది కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది, అసలు రఫ్ అండ్ టఫ్ అనేది లేదు. మన నెట్ క్లాత్ అంటే అబ్బా వద్దు అనుకుంటాం కదా, అలా అయితే లేదండి, చాలా బాగుంది, స్మూత్గా ఉంది క్లాత్ వచ్చేసి. చున్నీ బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు చూడండి. ఇది మనకి ఒక బటన్స్ మిషన్ ఉందన్నమాట, ఆ మిషన్తో ఇలా టచ్ చేస్తారు, ఇది అసలు పోదన్నమాట. ఇంకా ఇంతకుముందు చాలా చూపించేవాళ్ళు ఆ మిషన్స్, ఒకవేళ ఆన్లైన్లో ఉంటే పెడతానండి అలాంటి మిషన్ ఎలాంటిది అనేది కూడా పైన సైడ్కి పెడతాను. అలాంటి మిషన్తో స్టిచ్ చేస్తారు కాబట్టి అసలు పోదనమాట. అవి మనం వాటర్లో వేసినవి కూడా పోవు. లెహంగా వచ్చేసి అన్స్టిచ్డే అండి, కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం లాడ ఎక్కించుకోవడానికి ఇచ్చారు. సైడ్ ఒక కుట్టి వేసుకొని ఇంట్లో మిషన్ ఉందనుకుంటే వేసుకొని చూపిస్తే చాలా బాగుంటుంది. నేను అలాగే వేసుకొని చూపిస్తాను, నాకైతే మిషన్ ఉంది కాబట్టి. ఇదైతే ఏం తణుకులు కాదండి, ఇదేం పోదనమాట, వాటర్లో పడిన ఏం పోదు. ఇది ప్రింటే కానీ వాటర్లో పడిన ఏం పోదనమాట. ఇదంతా పింకే అనమాట, కింద సైడ్కు అట్లా అంతా ఇలాగే వచ్చింది చూడండి, ఇలా ఉంది. గేర అయితే బాగానే ఉందండి. లోపలికి వచ్చేసి మనకు షార్టిన్ క్లాత్ తీసుకున్నారు చూడండి, షార్టిన్ క్లాత్ తీసుకున్నారు, మంచి క్లాత్ తీసుకున్నారండి. కింద ట్యాంక్ అని కూడా వేసారు చూడండి, చాలా మనకు వేసుకున్నప్పుడు బఫ్గా ఉండడానికి ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అంతా ఇలాగే ఉంటుంది, చాలా స్మూత్గా ఉంది. మీకు కావాలి అనుకుంటే కాస్ట్ వచ్చేసి 504 అండి, ఓన్లీ 504. మనం కుట్టించుకునేదే చాలా కాస్ట్ అవుతుంది కదా, ఇట్లా ఒక 2 times 3 times ఫంక్షన్కి వేసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు అండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా మంచి క్వాలిటీతో ఉంది చూడండి, ఇలా ఉంది. 10కో 8 ఇస్తాను, ఎందుకంటే బ్లౌజ్ బాగాలేదు కాబట్టి. ఇది వీటైతే చాలా బాగుంది. నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటంటే మీకు సైడ్కి పెడతాను, చూసేయండి. మరి లోపలంతా ఇలా ఉంటుంది చూడండి, మనకి లాడ ఎక్కించుకోవడానికి ఇచ్చారు. లోపల జాయింట్కి మళ్ళీ జిగ్ జాగ్ కూడా చేసి ఇచ్చారు చూడండి. జిగ్ జాగ్ కూడా చేశారనమాట, కనిపిస్తుంది కదా. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అంతా, చాలా బాగుంది. ఎలా ఉంది ఏంటి, కింద అయితే మర్చి కుట్టారు చూడండి, ఇలా మర్చి కుట్టారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మరి నా వీడియో నచ్చింది అని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ శారీ కోడ్ లింక్స్ కూడా పెడతాను, ఒకవేళ అవైలబుల్ ఉంటే ప్రజెంట్ సైడ్కి పెడతాను. లేదంటే నేను ఈ శారీ ఇంతకుముందు తీసుకున్నాను, అప్పుడు వీడియో పెట్టాను, ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చూసేయండి. మళ్ళీ చాలా బాగుంది శారీ అయితే. ఫుల్ వీడియో సైడ్కి పెడతాను, ఒక ఫోటో చూసేయండి మరి. ఓకే మరి బాయ్.